అందరికీ నమస్కారం అండి. వాసుదేవ. ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, నేను ఒక చోటకి వెళ్ళాను. తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళ ఇంటికే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వచ్చారు. ఆవిడ తల్లి వాళ్ళ అక్క వచ్చారు. వస్తే ఆ అమ్మాయిని అస్తమానం వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, బావ బిల్డింగ్ కట్టుకున్నాడు, అక్కకి బొందు చేయించాడు, లేకపోతే అక్కకి వస్తువులు చేయించాడు, వాళ్ళు పలానాది కొనుక్కున్నారు, వాళ్ళు అక్కడ ఇది కొనుక్కున్నారు, ఇక్కడ ఇది కొనుక్కున్నారు అనేసి అమ్మాయికి అస్తమానం చెప్తుంది. వాళ్ళ అమ్మ చెప్తుందట. చెప్తుంటే ఆ అమ్మాయికి చాలా బాధ అనిపిస్తుంది. పద్దాకా నాకు ఎందుకు అలా చెప్తుంది, వాళ్ళు ఏ కొనుక్కున్నారు, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కున్నాడు, మాకు ఇచ్చినప్పుడు మేము కొనుక్కుంటాం కదా, నన్ను అలా అస్తమానం అంటుంది ఏంటి అనేసి ఆ అమ్మాయి బాధపడిందంట. బాధపడి ఆ రోజు వచ్చారు, వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టింది. అన్నీ పెట్టిన తర్వాత ఈ అమ్మాయి మనసులో లోపల బాధ ఉంది కదా, ఆ బాధకి ఏం చేసిందంటే, ఇది కాదు పని, నేనేమన్నా తక్కువగా ఉన్నానా, పోనీ నేను కూడా పర్వాలేదు, నాకు సరిపడా నాకు ఉంది అని చెప్పడం కోసం అనేసి ఇంట్లో ఉన్న వెండి వస్తువులు, వాళ్ళ అత్తగారు తనకి ఇచ్చినటువంటి వెండి వస్తువులన్నీ కలిపి తీసి బయటికి తీసి, కంచాలని చెంబులని అన్నీ మొత్తం సామాన్లు ఎన్నైతే ఉందో అవన్నీ తీసి బయటికి తీసి బయట పెట్టి చూపించింది తల్లికి అక్కకేని. ఆ మొహంలోనండి నేను అక్కడే ఉన్నాను, మొత్తం హావభావాలు ఒకసారి మారిపోయినాయి. ఏంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్. అసలు ఆ లోపల ఆడకాళ్ళకి అంతకుముందే ఉందో నాకు తెలీదు, ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అని అనుకున్నాను తప్ప, నేను బయటికి ఏం మాట్లాడకుండా మనం ఏం మాట్లాడకూడదని కాసేపు కూర్చుని నేను వచ్చేసి, ఆ తర్వాత అమ్మాయిని అడిగాను, ఎందుకమ్మా ఏంటి అని అంటే, అప్పుడు చెప్పింది నాకు ఇలాగండి అనేసి చెప్పింది. నాకు మనసు బాధ అనిపించదండి, నాకు తగ్గదు నాకు ఉంటుంది కదండి. ఇప్పుడు తను అలా చెప్పిందని నేను మా ఆయన నువ్వు ఎక్కువ సంపాదించు అని నేను గొడవ పెడితే, మా ఆయన ఎక్కడ తెచ్చి సంపాదించాడండి, ఆయన సాయశక్తులు ఆయన తెచ్చేది ఆయన తెస్తాడు, మా అత్తవారు ఇచ్చేది మా అత్తవారు ఇస్తారు, అది అంతే తప్ప, అంతవరకే తప్ప తల్లి అలాగ వేరు చేసి మాట్లాడింది అంటే మనసు బాధ అనిపించిందండి. ఆ మాట ఇంకెవరికి చెప్పుకుంటాం మేము, అందుకోసం అనేసి అవన్నీ చూపించానండి. చూపించేటప్పటికి మళ్ళీ ఒకలాంటి ఈర్షభావం వచ్చేసింది. అన్నీ అటువంటి మా అక్కకు లేవు. ఆ లేవు కనుక వీటిని చూసేటప్పటికి వాళ్ళకి బాధ కలిగేసింది. వాళ్ళకున్నది వాళ్ళకుంది, నాకున్నది నాకుంది కదా, అంటే నేను కూడా ఈక్వల్గానే ఉన్నాను కదా. ఆ కనిపించేది ఒకటే కనపడుతుంది, బిల్డింగ్ కనపడుతుంది, అది కనపడుతుంది అని అనుకుంటమే తప్ప, దాని తగ్గదు దానికి వెనకాల బోల్డ్ అంత ఉంటుంది. అప్పో సప్పో ఏదో ఒకటి పెట్టుకునే కట్టుకుంటారు. ఎవరు కట్టుకున్నాను, నాకు అప్పు లేదు, అతి మిక్కిలి ఆస్తి లేదు, సమానంగా నాకు లోటు లేకుండా నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, నేను రిచ్గానే బతుకుతున్నాను, నాకు ఎటువంటి లోటు లేదు, అందుకని ఇలా బాధ కలిగిందండి అని చెప్పి అమ్మాయి నాకు చెప్పడం జరిగింది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, తల్లి వేరియేషన్ చూపించకూడదండి పిల్లల్లోనూ. ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడింది, అలాంటి భావాలు రానివ్వకూడదు. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు రెండు కళ్ళు అనుకోవాలి తప్ప అలా వేరే ఆలోచనే రాకూడదు. ఆ అమ్మాయికి వేరే భావాలు వచ్చేలాగా ప్రవర్తించకూడదండి. కొనుక్కున్నారని చెప్పటంలో తప్పులేదు, కానీ పదే పదే గుర్తు చేస్తే యువతల వాళ్ళకి లేదు అనేసి ఎత్తి చూపినట్టు ఆ అమ్మాయి ఫీల్ అయింది. అది తప్పే కదండి. అలాగే ఎప్పుడు కూడా పిల్లల్ని వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎలాగా వాళ్ళు అలాగా అని అనుకోకూడదు. వాళ్ళ ముఖంలో రంగులు ఎందుకు మారిపోయినాయి, మరి సంపాదించుకున్నదే ఈ కూతురు, ఆ కూతురు సంపాదించుకుందని ఈ కూతురికి చెప్పి ఈ కూతురు సంపాదించుకుందని సంతోషపడాలి కదా, రెట్టింపు సంతోషం కనపడాలి. కానీ ఆ మొహంలో కనిపించలేదు. నాకు అప్పుడు అనిపించింది, నాకు మా అమ్మమ్మ అస్తమానం అనేది కన్న తల్లికి ఒలిపచ్చమే, భూదేవికి ఒలిపచ్చమే అనేది. అంటే పక్క పక్కన 4-3 చేలు ఉంటే ఏదో ఒక చేను 2 చేలో బాగా పంట పండి ఒక చేను పండకపోవటం జరిగేదంట. అందుకని భూదేవి ఆ రైతుకి అన్యాయం చేసింది. తల్లి లాంటి భూదేవి ఆ రైతుకి పండించింది, ఈ రైతుకి పండించలేదు. అలాగే బిడ్డలు కూడా అంతే, ఒకళ్ళ మీద 4 ముగ్గురున్నా ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి. అది తప్పే కదమ్మా అని చెప్పేది మా అమ్మమ్మ. నాకు అది గుర్తొచ్చింది నాకు, అందుకే మీతో పంచుకుందామని చేశానండి. అటువంటి ఆలోచనలు ఏ తల్లికి రాకూడదు, ఏ పిల్లల్లోనూ ఇంకో రకమైన అభిప్రాయం రాకూడదనే ఉద్దేశంతో మీ ముందు పెట్టాను. బాయ్ అండి, మళ్ళీ కలుస్తా. నమస్తే అండి.